మహాభారత కావ్యం జీవన వేదం. మహాభారత కావ్యంలో రకరకాల క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే కొన్ని క్యారెక్టర్స్ వ్యక్తుల వ్యక్తిత్వాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సో ఆయా వ్యక్తుల్లో ఉన్న యాటిట్యూడ్ని మనం మన జీవితాలకు అనువర్తింప చేసుకోగలిగితే, అప్లై చేసుకోగలిగితే లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చు. కాబట్టి మహాభారతంలో యాటిట్యూడ్ని నేర్పించే 5 కథలను మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హలో, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. మహాభారతంలో యాటిట్యూడ్ని పరిచయం చేసే కథల్లో మొదటి కథ పాండవులకు కౌరవులకు విలువిద్యను నేర్పించే గురువు ద్రోణాచార్యుడు. అతను ఒకసారి తన విద్యార్థులందరినీ పరీక్ష కోసం పిలిచాడు. దూరంగా కనిపిస్తున్న చెట్టుకున్న కొమ్మ పైన కూర్చున్న పక్షి కన్ను వద్ద కొట్టమని వారిని కోరతాడు. అయితే ఈ విలువిద్య పరీక్ష ప్రారంభమయ్యే ముందు అతను ప్రతి విద్యార్థిని ఏం అడుగుతాడంటే, ఓ నా విద్యార్థులారా, మీరు ఏం చూస్తున్నారు? మీకు అక్కడ ఏం కనిపిస్తుంది అని అడుగుతాడు. మొదటి విద్యార్థి చెట్టు, కొమ్మలు, ఆకు, పక్షి మొదలైనవన్నీ కనిపిస్తున్నాయి అని అంటాడు. ఇక రెండో విద్యార్థి విశాలమైన ఆకాశం, ఎగిరే పక్షులు, ఆకులు, పక్షి మొదలైనవి కనిపిస్తున్నాయి అని చెప్తాడు. తర్వాత మూడవ విద్యార్థి వస్తాడు. ఇక మూడో విద్యార్థి ఏమంటాడంటే, పక్షి అలాగే దాని కింద ఉన్న కొమ్మ మాత్రమే కనిపిస్తున్నాయి ఆచార్య అని అంటాడు. అయితే నాలుగవ విద్యార్థి మాత్రం, నేను ఆ పక్షి కన్నును మాత్రమే చూస్తున్నాను ఆచార్య, అది తప్ప నాకు ఇంకేది కనిపించటం లేదు అని అంటాడు. ఇలా అన్న నాలుగవ విద్యార్థి అర్జునుడు. తర్వాత అతను మహాభారతంలో అత్యంత నైపుణ్యంతో ఆరితేరిన అజేయునిగా విలువిద్యలో తనకు తానే సాటి అని అనిపించుకున్నాడు. వైఖరి అంటే, యాటిట్యూడ్ అంటే మిగతా అందరూ ఆలోచించగల సామర్థ్యానికన్నా భిన్నమైనది, డిఫరెంట్ అని చెప్పొచ్చు. వైఖరి అంటే ఇతరుల ఆలోచన ధోరణి కన్నా వేరే దృక్పథాన్ని కలిగి ఉండటం, మిగిలిన వారి కంటే ఎక్కువ సామర్థ్యాన్ని లక్ష్యంగా చేసుకోవటం, అలాగే దానిని సాధించడానికి మీ అంతటా మీరే సిద్ధమై శిక్షణను ఇచ్చుకోవటం. ఇదే యాటిట్యూడ్. ఇక మహాభారతంలో ఉన్న యాటిట్యూడ్కి సంబంధించిన ఇంకొక కథని చూస్తే, ఒక గిరిజన విద్యార్థి ద్రోణుడి నుండి విలువిద్యను నేర్చుకోవాలి అని అనుకుంటాడు. అతనిని కలవడానికి రాజ్యానికి కూడా వెళ్ళాడు. కానీ ఆ గిరిజన విద్యార్థికి విలువిద్యను నేర్పించడానికి ద్రోణాచార్యుడు నిరాకరించాడు. ఎందుకంటే తాను క్షత్రియులకు మాత్రమే బోధిస్తానని, గిరిజన వర్గానికి చెందిన వ్యక్తికి కాదని తెగేసి చెప్పేస్తాడు. దాంతో ఆ గిరిజన విద్యార్థి నిరాశతో తిరిగి వచ్చేస్తాడు. అయినప్పటికీ అతను తన ఆశను కోల్పోలేదు. అతను తన అడవిలో ద్రోణుడి మట్టి విగ్రహాన్ని నిర్మించి దాని ముందు ప్రతిరోజు విలువిద్యను తనంతట తానుగానే అభ్యసిస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ద్రోణుడు తన విలువిద్య నైపుణ్యాలను చూసినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. అర్జునుడినే ప్రపంచంలోకెల్లా గొప్ప విలుకాడిగా తీర్చిదిద్దుతాను అని ఇచ్చిన మాట కోసం ద్రోణుడు ఆలోచించాడు. అర్జునుడే ఈ యావత్ ప్రపంచంలో గొప్ప విలుకాడని నేను అనుకుంటున్నాను, కానీ నీవు అతని కంటే గొప్పవాడివని అనిపిస్తోంది అని ఆ ప్రతిభ చూపిన గిరిజన విద్యార్థిని చూస్తూ అంటాడు ద్రోణాచార్యుడు. ఆ విద్యార్థి పేరు ఏకలవ్యుడు. ఇక్కడ ఏకలవ్యుని యాటిట్యూడ్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. నేర్చుకోవాలి అనే ఆశను కోల్పోవటం కాదు, విలువిద్యను నేర్చుకునే అవకాశం లేనప్పుడు చేయాలి, ఏదో ఒక దారిలో వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఒక దారి మూసుకొని పోయినా నేర్చుకోవాలి అనే తపన బలంగా ఉండటం వల్ల మీలోని యాటిట్యూడ్ ఇంకొక మార్గాన్ని కనుగొనటం, మనస వాచ కర్మన మీరు అనుకున్న విషయాలు జరిగేలా సుగమం అవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇలా కొత్త దారులను, న్యూ వేస్ని కనుగొనే సత్తాయే యాటిట్యూడ్. ఇక ఇంకొక స్టోరీ కూడా చూద్దాం.
పాండవుల తల్లి కుంతీదేవి యుద్ధానికి ముందు కర్ణుడిని కలుసుకొని అతన్ని తన కొడుకుగా అంగీకరిస్తానని వాగ్దానం చేస్తుంది. ఆమె అతన్ని పాండవుల పక్షంలో చేరమని అభ్యర్థిస్తుంది. పాండవులతో కలిసి కౌరవులకు ఎగెయిన్స్ట్గా పోరాడమని రిక్వెస్ట్ చేస్తుంది. నిజానికి కర్ణుడు తల్లి ప్రేమ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఆరాటపడుతున్నప్పటికీ కూడా అతను ఆమె అభ్యర్థనను తిరస్కరిస్తాడు. కర్ణుడు ఏమంటాడంటే, దుర్యోధనుడు నా స్నేహితుడు, నేను అతనిని వదిలి పాండవులతో చేతులు కలిపి అతనికి ద్రోహం చేయలేను. నేను నా జీవితాన్ని పోగొట్టుకున్నా కూడా నేను అతనితోనే ఉంటాను అని అంటాడు. ఎస్, ఇందులో గ్రహించాల్సింది ఏంటంటే, మీకు కంఫర్ట్ జోన్కు వెళ్ళి సురక్షితంగా ఉండటానికి అవకాశం ఉన్నప్పుడు కూడా మీరు తిరస్కరించి మీరు ఎంచుకున్న మార్గంలోనే సాగటానికి, మీ లక్ష్యాన్ని ఛేదించే దిశలోనే నడవటానికి సిద్ధమైతే, మీరు ఇష్టపడే వ్యక్తులకు విధేయులుగా ఉంటే, ఎన్ని విపత్తులు వచ్చినా మీ బాధ్యతలను, మీ కర్తవ్యాన్ని విస్మరించకుండా ఉంటే, మీ వారితో, మీ కుటుంబంతో ఉంటూ మీరు ఎన్ని కష్టాలను ఫేస్ చేస్తున్నా కూడా పోరాడటం మాత్రం ఎప్పుడూ విడవకూడదు. ఇదే యాటిట్యూడ్. ఇక మహాభారతంలో 4వ స్టోరీని ఇప్పుడు చూద్దాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసే సమయానికి దుర్యోధనుడు మాత్రమే మిగిలి ఉంటాడు. అతను తన సోదరులు, గురువులు, అలాగే స్నేహితుల శవాల్ని చూసిన తర్వాత ఈ రాజ్యం పట్ల ఆసక్తిని కోల్పోతాడు. అతను దానిని పాండవులకే వదిలేస్తాడు. కానీ శ్రీకృష్ణుడు, పాండవులు అతన్ని ఆపి పాండవులతో పోరాడి వారిపై గెలిచి యుద్ధాన్ని సరిగ్గా ముగించమని కోరుతారు. పాండవులు అతని వద్ద ఒక ప్రతిపాదన ఉంచుతారు. అదేంటంటే, అతను తనకు నచ్చిన ఆయుధంతో పాండవుల్లో ఎవరితోనైనా ఒకరితో పోరాడటానికి పాండవులలో ఎవరినైనా ఎంచుకోవచ్చు అని అంటాడు ధర్మరాజు. అయితే దుర్యోధనుడు ధర్మరాజు, అర్జునుడు, నకులుడు లేదా సహదేవులను సులభంగా ఎంచుకొని వారిని ఓడించగలడు. ఎందుకంటే దుర్యోధనుడు మల్ల యుద్ధ పోరాటంలో చాలా ఆరితేరినవాడు, అత్యంత ప్రతిభావంతుడు. ఈజీగా వారందరినీ ఓడించేయచ్చు. కానీ దుర్యోధనుడు అలా చేయలేదు. దుర్యోధనుడు ఈ పోరాటంలో తనకు సరైన సమవుజ్జి అయిన, బలమైన పోటీదారుడు అయిన భీముడిని ఎన్నుకుంటాడు. బలహీనమైన ప్రత్యర్థిని ఎన్నుకోవటానికి లేదా బలహీనులపైన విజయం సాధించగల ఏకపక్ష యుద్ధానికి బదులుగా సరైన ప్రత్యర్థిని ఎన్నుకుంటాడు. దుర్యోధనుడు తన చివరి శ్వాస ఉన్నంత వరకు హోరాహోరీగా పోరాడాడు. అందుకే ఎవరైనా కూడా సమవుజ్జీలతో పోటీ పడి పోరాటం చేయగలగాలి. ఇది మీ క్యాలిబర్ని చూపిస్తుంది. ఇదే యాటిట్యూడ్, ఇదే వైఖరి. ఇక మహాభారతంలో యాటిట్యూడ్కి సంబంధించిన ఇంకొక కథ. ఒక వ్యక్తి అతని కుటుంబంతో సహా జైలు శిక్షను అనుభవిస్తూ ఉంటారు. అక్కడ జైలులో ఒక్కొక్క మనిషికి కేవలం ఒక్కొక్క మెతుకునే ఆహారంగా వడ్డిస్తారు. కేవలం రోజుకి ఒకే ఒక్క అన్నం మెతుకును తిని మాత్రమే జీవించాలి అంటే ఎవరు జీవించగలరు? ఎవరు జీవించి ఉండలేరు. అంటే వారు ఆకలితో చనిపోతారు అని అర్థం. కానీ వ్యక్తి తాలూకా సోదరులు, అతని తండ్రి తమ తమ ఆహారాన్ని, అంటే అందరికీ వచ్చినటువంటి ఒక్కొక్క మెతుకును కలిపి ఒక పిడికెడు అన్నాన్ని ఆ వ్యక్తికి ఇచ్చి అతన్ని బతికించారు. వారు ఒకరి తర్వాత ఒకరు చనిపోవాలని నిర్ణయించుకుంటారు. ఒక్కడిని మాత్రమే బ్రతికించుకున్నారు. వక్రీకృత కాలుతో కుంటివాడు అయిన, బలహీనంగా ఉన్న ఆ ఒక్క వ్యక్తిని దయతలచి జైలు నుంచి భీష్ముడు బయటకు పంపించేస్తాడు. కానీ ఆ కుంటి వ్యక్తిలో కోపం అతని లోపల చాలా వేడిగా ఉంది. తనకు జరిగిన అవమానం కారణంగా తన సోదరి కుటుంబాన్ని మొత్తం నాశనం చేయాలని అతను కోరుకుంటాడు. చివరకు అతను దానిని జరిగేలా చేశాడు. మాయా పాచికలను తయారు చేస్తాడు. విషపూరితమైన మాటలతో మెల్లమెల్లగా తన ఆటను ప్రారంభించాడు. అతను ఆయుధాన్ని తాకకుండా 18 రోజుల్లో 100 మంది ఉన్నటువంటి శక్తివంతమైన కౌరవులను చంపించేశాడు.
ఆ కుంటి వ్యక్తి మరెవరో కాదు, అతని పేరు శకుని. మీరెప్పుడు బలహీనంగా ఉన్నామని, బలవంతులు కాదని కల్లో కూడా అనుకోకూడదు. మీరు మీ లోపలికి తొంగి చూస్తే ఎంత శక్తివంతులో మీకే అర్థమవుతుంది. మీలో అపారమైన బలం కనిపిస్తుంది. అది కూడా యాటిట్యూడే. ఇదే వైఖరి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.